హెచ్సివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. తెరాలి నియోజకవర్గంలో విస్తృతంగా పెన్షన్ల పంపిణీ సేవల్లో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్గొనిన నిందితుడు అరెస్ట్. వివరాలు వెల్లడించిన 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు. వార్డు సమస్యలపై గలం ఎత్తిన కౌన్సిలర్లు. వివరణ ఇచ్చిన అధికారులు. కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశాల ఆమోదం. పట్న ప్రముఖుల సమక్షంలో కాటూరు ఆర్ట్ గ్యాలరీస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమారి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కాని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు నెలలో 1వ తారీఖునే పెన్షన్ అందిస్తున్న విధంగా ఓ చరిత్రని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మండలం మంగళకుదురు గ్రామం లోపలపల్లెలో బుధవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 18 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాబోయే రోజుల్లో చేయబోతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓసరపు రాజ్యలక్ష్మి, మాజీ మండల అధ్యక్షులు సూర్యదేవర వెంకట్రావు, హారిక కేబుల్ విజన్ ఎండీ కరణం వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ సభ్యులు కనకాల శ్రీనివాసరావు, అనిల్, నలుకుర్తి విజయ, నలుకుర్తి అశోక్ బాబు, కూటమి బీజేపీ పార్టీ నాయకులు వాసుదేవ నాయుడు, మందా జనార్దన్, కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, నల్లబోయిన నాగేశ్వరరావు, కావూరి చంద్రమోహన్, మహిళా నాయకులు బోయపాటి అరుణ, రమ్య, భావన, అన్నం పిన్నారావు, కుదరవల్లి శ్రీనివాసరావు, అంగలకుదురు గ్రామ కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మనమే మన ద్వారానే పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పి ఇచ్చే కార్యక్రమాన్ని ఒక గొప్ప పండగలాగా ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని మన కోసం నిర్వహించుకున్నటువంటి పండగ. ఎందుకంటే మనం ఏర్పరచుకున్నటువంటి నాయకత్వం, ఈ కూటమి నాయకత్వం కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా సంక్షేమమే మనం పరమావధి అన్నట్టుగా గతంలో ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ కూడా దాదాపు 30 రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి గారు పుట్టిన రాష్ట్రం కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు కానీ, మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ, ఇటు పక్కన ఉన్నటువంటి చెన్నై కానీ, ఇటు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ, ఇంకో పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ, ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఇలాంటి సంక్షేమాన్ని 25 రూపాయలతో ప్రారంభమైనటువంటి సంక్షేమం పెన్షన్ రూపంలో 75 రూపాయలు చేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత 200 రూపాయలు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత 500 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. 500 రూపాయల నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 1000 చేసి 2000 చేసింది. 2000 నుంచి 4000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా అని మీరందరూ ఒకసారి ఆలోచించారు. ఒక వర్గానికో ఒక వర్ణానికో కాదు విద్య, అందరికీ విద్య అందాలి. ఎవరు ఎక్కడి వరకు చదువుకోగలరో అక్కడి వరకు కూడా ఉచితంగా చదివించే కార్యక్రమాన్ని ఎల్కేజీ నుంచే, ప్రాథమిక పాఠశాల నుంచే ఉన్నత పాఠశాల వరకు కూడా నువ్వు ఎక్కడి వరకు అయితే చదువుకుంటావు అక్కడి వరకు చదువు చెప్పించే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రభుత్వం ఎన్నో రకమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి అంశం. ఎన్ని రకాలుగా ఈ రోజున ఆదుకుంటా ఉన్నాం. చదువుకున్న వాళ్ళు ఉంటే మొట్టమొదటిగా అన్నమాట నిలబెట్టుకునే విధంగా డిఎస్సి పరీక్ష ఉంటే ఆ పరీక్ష నిర్వహించి 9 నెలల్లోనే పరీక్ష రాసి ఉత్తీర్ణమయ్యి ఉద్యోగం వచ్చేలాగా చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ 77 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం యొక్క నాయకత్వంలో అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. గతంలో కూడా మనం ఉన్నా కూడా చేయలేకపోయాం. ఈ రోజున నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజున 9 నెలల కాలంలోనే ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ 16,800 మంది ఉద్యోగస్తులకి ఉద్యోగాలని కల్పించినటువంటి ఘనత ఈ రోజున నారా లోకేష్ గారి నాయకత్వంలో కూటమి నాయకత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో
ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన ఏకైక తహసీల్దార్ కార్యాలయంగా తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ సభ్యులు బుధవారం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన ఒకే ఒక తహసీల్దార్ కార్యాలయంగా తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ సభ్యులు బుధవారం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను గౌరవపూర్వకంగా కలిసి సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ నాయకులు మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయాన్ని ఒక ప్రజా కార్యాలయంగా అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకి దక్కుతుందని అన్నారు. ప్రజలకు మంచి చేసే ప్రతి పనిలోనూ తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు చందు సుబ్బారావు, ఉపాధ్యక్షుడు శరత్ బాబు, ప్రధాన కార్యదర్శి ఎం గోపిచంద్, కోశాధికారి దీపాల వెంకట తారక సాయినాథ్, సిద్దెల సాయి, కృష్ణ, అప్పారావు, జిల్లా నాయకులు చొప్పర సుధాకర్, బోటి మురళి, ఎన్వీఆర్స్ వెంకటేశ్వరరావు, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు మొవ్వ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులుగా ఎంతోమంది వస్తూ వెళ్తుంటారు. వృత్తిపరంగా వారి బాధ్యతలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక గౌరవప్రదమైనటువంటి తహసీల్దార్ గారి సీట్లో కూర్చున్నటువంటి కేవీ గోపాలకృష్ణ గారు వృత్తిపరంగానే కాకోకుండా సమాజం మొత్తాన్ని కూడా ఆకలింపు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి తహసీల్దార్ కార్యాలయాన్ని దాని సొగసు ఏ విధంగానో చెడకోకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ప్రజా కార్యాలయంలాగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం వారిని వేచి ఉండటానికి గదులు, వసతులు, ఉద్యోగులు అందరూ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో వాళ్ళ విధులు నిర్వహించేందుకు అవసరమైనటువంటి వనరులు, వస్తువుల్ని కల్పిస్తూ రకరకాలైనటువంటి ఇన్నోవేషన్స్తో కూడా ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఆధునికీకరించారు. ఈ మధ్యనే గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలో ఐఎస్ఓ వారు తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి కేవీ గోపాలకృష్ణ గారికి ఒక సర్టిఫికేట్ని అందజేయటం కూడా జరిగింది. దాన్ని విధి విధానాలు ఏమిటి అంటే పాలన ప్లస్ ప్రభుత్వ కార్యాలయం నడిపేటువంటి తీరు, ప్రజలు వీళ్ళందరినీ కూడా వీళ్ళు సర్వే చేసి ఐఎస్ఓ కార్యాలయం వారు ఆ సర్టిఫికేట్ని ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటగా ఇచ్చింది తహసీల్దార్ కార్యాలయానికి, తెనాలి కార్యాలయానికి అని చెప్పేసి వారే స్వయంగా తెనాలిలో జరిగినటువంటి మీటింగ్లో ప్రకటించడం అభినందనీయం. తహసీల్దార్ గారిని కేవీ గోపాలకృష్ణ గారిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకుని మరీ అభినందించటం, ఆరాధీయటం ఇదంతా కూడా చాలా హర్షించదగినటువంటి విషయం. గౌరవ తహసీల్దార్ గారి నుంచి రెండు వాక్యాలు చెప్పుకుందాం. పాలనలో ప్రజాబంధు, వ్యక్తిత్వంలో మల్లెపూల పరిమళం, నాయకుడిగా రాయలవారి రాజసం, వెరసీమ తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ గారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకున్న ఒకే ఒక్క తహసీల్దార్గా గుర్తింపు పొందడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు పొందిన తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ గారికి అభినందన మందారమాల, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అవార్డులు, రివార్డులు, సర్టిఫికెట్లు తీసుకునేది ఒక క్షణం, ఒక సెకండ్. ఆనందం కంటే కూడా మీరందరూ ఇంత ఆత్మీయంగా వచ్చి ఈ సన్మానం చేయటం నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు తెనాలి అంటే నాకు బాగా ఇష్టం. ఇంతమంది నాకు ఆత్మీయ బంధువులు ఉన్నారా అనే ఒక హ్యాపీనెస్ మనసు నిండా ప్రోగుపడింది. నేను బాగా ఆనందంగా ఉన్నా. నిజంగా కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీడియా వాళ్ళే లేకపోతే నేను ఎంత పని చేసినా ప్రజలకు సరిగ్గా ఏమీ తెలియదు. నేను బాగా పని చేయడం అనేది మీరు ప్రజలకి తెలియజేస్తున్నారు కాబట్టే నేను బాగా పనిచేస్తున్నానని ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడున్న పెద్దలు, మన నాదెండ్ల మనోహర్ సారు, అట్లాగే అందరూ కూడా సహకరించబట్టే ఈ అచీవ్మెంట్ అనుకుంటున్నాను. ఇది నా ఒకటి గొప్పతనం నాకు ఎప్పుడు అనిపించదు. దాతలు సహకరించబట్టి
ఇదంతా సాధ్యమైంది. మీరంతా కలిసి మన ఊరు మన కార్యాలయం అనుకున్నారు కాబట్టి నేను ఒక బేరింగ్ పాయింట్లా ఉన్నా. గోపాలకృష్ణ అనే వ్యక్తి ఏమీ శాశ్వతం కాదు, కానీ రెవెన్యూ వ్యవస్థ శాశ్వతం. నేనేమి నమ్ముతానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఈ బిల్డింగ్ డెవలప్ చేయడం, వీటన్నిటికి మించి ప్రజలకు మంచి సర్వీస్ అందించడం, వాళ్ళకి పని పెండింగ్ లేకుండా చేయడమే గొప్పది అని నేను భావిస్తూ ఉంటా. ఆ క్రమంలో నా పక్కన నిలబడ్డ మీరందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే 2026 కొత్త సంవత్సరంలో మన మిత్ర బృందం అంతా కూడా ఇదే సహకారాన్ని నాకు కూడా అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థానిక రామలింగేశ్వరపేట రైస్ కాలనీలో ఈ నెల 26న డేరెంగుల ఆంజనేయులుపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు జంగం గంగను అరెస్ట్ చేసినట్లు 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు పేర్కొన్నారు. బుధవారం 1 టౌన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ బాధితుడు ఆంజనేయులు భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. హత్యాయత్నానికి కారణం గంగ భార్య తిరుపతమ్మ గంగను దూరం పెట్టి ఆంజనేయులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం వల్లే ఈ దాడి జరిగినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. దీనిలో ముఖ్యంగా ఈ గంగకి అతని భార్య తిరుపతమ్మ మీద అనుమానంతో తిరుపతమ్మ ఈ గాయపడినటువంటి డేరంగుల ఆంజనేయులతో ఇంటిమసీ కలిగి ఉందని, ఇల్లీగల్ ఇంటిమసీ కలిగి ఉందని చెప్పేసి అనుమానంతో ఇతను అతన్ని పొడిచి చంపడానికి ప్రయత్నం చేశాడు. దాని మీద ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద అరెస్ట్ చేసిన ముద్దాయిని ఇమీడియట్గా గౌరవ కోర్టు వారి దగ్గర ప్రొడ్యూస్ చేసి అతను రిమాండ్ పంపిస్తాము. దర్యాప్తు అంతా కూడా పర్ఫెక్ట్గా చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ముద్దాయికి శిక్ష పడే విధంగా చూస్తాం. అంతేకాకుండా మరి ఒక ముఖ్యమైన విషయం, టౌన్లో ఈరోజు నైటు 31st నైటు అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలి. బట్ రోడ్ల మీద కేక్ కటింగ్స్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, తాగేసి 31st సందర్భంగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వల్ల బైక్స్ సీజ్ చేయబడతాయి. ఖచ్చితంగా కూడా సీజ్ చేసిన బైక్లను కోర్టుకు పెట్టడం కూడా జరుగుతుంది. రోడ్ల మీద కేక్ కటింగ్ అనేది నిషేధము. కాబట్టి అందరూ గమనించాలి, అందరూ కోఆపరేట్ చేయండి పోలీస్కి. పోలీస్ గస్తీ ఉంటుంది, ఎర్లీ అవర్స్ 2-3 వరకు ఉంటుంది. దయచేసి అందరూ సహకరించి రోడ్డు మీద కేక్ కటింగ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్లు మానుకోవాలి. అలాగే క్రాకర్స్ పర్మిషన్ లేకుండా కాల్చకూడదు. రోడ్లు ఆక్యుపై చేసి రోడ్డు మీద స్వీట్ షాప్స్, కేక్స్, బేకరీలు, ఫ్రంట్ ప్రొజెక్షన్స్ అన్నీ కూడా ఉండకూడదు. దయచేసి అందరూ సహకరించండి, వ్యాపారస్తులు అందరూ కూడా. థ్యాంక్ యూ. వైన్ షాప్స్ వచ్చేసి ఆల్ వైన్ షాప్స్ midnight 12 వరకు పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది. అలాగే 12 తర్వాత అన్ని బంద్, రెస్టారెంట్లు కానీ బార్లు కానీ అన్ని బంద్ 12 తర్వాత. ఇది మీరు నోటీసులు పెట్టుకోవాలి వ్యాపారస్తులు. ఎటువంటి ఘర్షణలు, అల్లర్లు లేకుండా అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలి. ఖచ్చితంగా మీరు కనుక ఎటువంటి ఘర్షణలకు పాల్పడినా, అల్లర్లకు పాల్పడినా ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. పురపాలిక సంఘం పరిధిలో ప్రతి వార్డులో వీధి కుక్కల సమస్య విపరీతమైన, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని, వార్డులో అభివృద్ధి పనుల ఊసే లేదని వివిధ వార్డుల కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సమక్షంలో వివిధ అంశాలపై అధికారులు నిలదీశారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన నిర్వహించారు. అజెండా అంశాలు చదవడం ప్రారంభం కాగానే వివిధ వార్డుల కౌన్సిలర్లు వార్డులలో పేరుకుపోతున్న సమస్యలపై తమ గలం విప్పారు. 3వ వార్డు కౌన్సిలర్ రావుల కోటయ్య కొత్త పెన్షన్ల కోసం అర్హులైన వారు ఎదురు చూస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటి వరకు నూతన పెన్షన్లు ఇవ్వలేదు. కనీసం దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు. కొత్త పెన్షన్లు ఇప్పించమని వృద్ధులు, వికలాంగులు తమ వద్ద ఏకరువు పెడుతున్నారని అధికారులను వివరణ కోరారు. 19వ వార్డు కౌన్సిలర్ గలగ చేసుకుని చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరి గందరగోళంగా మారింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అందరినీ శాంతింపజేసి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలని సూచించింది. పద్ధతిలో మార్పు లేకపోవడంతో 5 నిమిషాల సమావేశం వాయిదా అంటూ చైర్పర్సన్ తమ ఛాంబర్ కు వెళ్లిపోయారు. తదుపరి సమావేశం ప్రారంభం కాగానే 15వ వార్డు కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ క్యాలెండర్ ను ప్రకటించి దాని ప్రకారం నూతన పెన్షన్లు 6 నెలల్లో ఒక్కసారి మంజూరు చేయడం జరిగిందన్నారు.
కూటమి ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకు పెన్షన్లు ఇచ్చారని, మిగిలిన ఎటువంటి వికలాంగ వృద్ధాప్య పెన్షన్లు నూతనంగా మంజూరు చేయలేదని తెలిపారు. అనంతరం అజెండాలోని మొదటి అంశాన్ని చదవడం ప్రారంభించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశాన వాటికలను వారానికి ఒకసారి బాగు చేయించాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ కోరారు. సిబ్బంది కొరత ఉందని, నూతనంగా కార్మికులను తీసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, అది పూర్తవగానే శ్మశాన వాటికలను బాగు చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వై యేసుబాబు తెలిపారు. సమన్వయం పాటించాలని, పట్నంలో జరిగే అనాధికార కట్టడాలు, అక్రమాలపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని 25వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య ప్రశ్నించారు. టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు కొందరు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం వలన తెనాలి పట్టణంలో అనాధికార కట్టడాలు పెరిగాయని ఆరోపించారు. సమన్వయం పాటించాలన్నారు. ఇక దీనిపై కమిషనర్ జె రామ అప్పలనాయుడు, ఏసీపీ వాణిలు సమన్వయ లోపం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమని తెలిపారు. టౌన్ ప్లానింగ్ లో నెలకొన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక వివిధ సమస్యలపై కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు ఆవుల కోటయ్య, మట్లపూడి సంధ్యారాణి, ఆడుసమల్లి వెంకటేశ్వరరావు, మల్లిపోయిన సువర్ణ రేఖాదేవి పలు సమస్యలపై గలమెత్తారు. నెహ్రూ రోడ్లో గుంతలను మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని వెంటనే వాటిని పూడ్చాలని వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్ సూచించారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించి సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మాకు వర్కర్లు మాత్రం మెయిన్ వర్కర్లు లేదని మరి నేను చాలాసార్లు అడిగాను. మిమ్మల్ని కాలువ తీయడానికి ఒక నెల 15 రోజులు ఒకసారి కూడా తీయలేదని నాకు వారిలో కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నాయి. 5గురితో నేను వర్క్ ఎలా చేయించాలి? ప్రతిరోజు మాకు అది ప్రాబ్లంగానే ఉంటుంది. ఇది దయచేసి నాకు మెయిన్ వర్కర్ని మా వారికి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాను. అంతేకాదు నేను వర్క్లు పెట్టాను, ఒక వర్క్ కూడా కనీసం మున్సిపాలిటీ ఫండ్స్ కిందైనా వర్క్ చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా నేను పెట్టిన వర్క్లో మా వారిలో ఒక వర్క్ చేసుకోలేకపోయింది. ఒక వైస్ చైర్మన్ పోస్టులో ఒక పని కూడా నేను చేసుకోలేకపోతున్నాను. కారణం నాకు కావాలి. మరి మాకు వార్డు ప్రజలు అడుగుతున్నారు, రేపు ఓట్లు వచ్చి అడుగుతారు కదా, మరి ఓట్లు వేయించాలంటే మేము నిలబడాలి, అక్కడ మేమేం చేసామని చెప్పేసి అడుగుతున్నారు. ఆగస్టులో రిటైర్ అయ్యారు మేడం. ఇప్పటికి ఈ నెలైనా కానీ నాకు ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు. నేను ప్రతి నెల మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. అదనపు వర్కర్లు మనం పంపిస్తున్నాం మేడం. కొంచెం కాలువలు తీయడానికి వర్కర్లు షార్టేజ్ ఉందన్నమాట. ఇందాక 3వ వార్డు సభ్యులు, గౌరవ సభ్యులు కూడా అడిగారు. అందుకని గ్యాంగ్ వర్క్ పెడుతున్నాం మేడం. తెనాలి ట్యాంక్ బండ్కి మనం దాదాపు 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టాము. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన 40 సంవత్సరాల పార్లమెంటరీగా ఉన్న కొత్త రఘురామయ్య గారి విగ్రహాన్ని పెట్టడానికి వాళ్ళు మనల్ని పర్మిషన్ అడుగుతున్నారు అధ్యక్ష. దానికి మన కమిషనర్ గారు మరి ఏదో సాధ్యపడదన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళేమో ఇన్ని పెట్టగా లేని మనం పెట్టడానికి ఏంటనేది వాళ్ళు ప్రజలు చేస్తున్నారు అధ్యక్ష. దానికి ఉన్న ఇబ్బందులు ఏంటి, మనం ఎందుకు పెట్టకూడదు? మన టైంలోనే ట్యాంక్ పైన శాంక్షన్ చేయించుకున్నాం కదా. ఏమైనా సరే ఒక వీధి పేరు పెట్టాలన్నా, ఒక స్టాట్యూ పెట్టాలన్నా మనకైతే మాకు అధికారులుగా మాకు అప్లికేషన్స్ పెడుతున్నాం. ఇప్పటికి నాకు 4 వీధుల పేర్లు పెట్టమని చెప్పి 4 అప్లికేషన్ ఇచ్చారు. ఒక 4 విగ్రహాలు పెట్టమని మాకు అప్లికేషన్ ఇచ్చారు. టోటల్గా అందులో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రాసుకొచ్చారు. కాబట్టి మనకి గైడ్లైన్స్ అయితే మాత్రము స్టాట్యూస్ ఎప్పుడు కూడా మనము ఆథరైజ్డ్గా ఇవ్వడానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అయితే ఏ స్టాట్యూ కూడా మనం ఇవ్వట్లేదు. అయితే మన కౌన్సిల్లో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీస్ ఎంత కష్టపడ్డారు ఇవ్వండి అని చెప్పాడు. సో నాకు వాళ్ళు కూడా మన వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు. బట్ వీధి పేర్లు, విగ్రహాలు వచ్చినటువంటి 2 నెలల్లోనే సుమారుగా ఒక 5+4 ఇచ్చారు. ఇట్లా ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత అసలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏమి గైడ్లైన్స్ ఎక్కడ ఏమి లేవు వాస్తవంగా. బట్ దాని ప్రెజర్ అనేది అన్ని వైపుల నుండే వస్తుంది. కాబట్టి వేటికి కూడా నేను అసలు కౌన్సిల్లో పెట్టడానికి లేదని చెప్పి పక్కన పెట్టాను. సో ఒకసారి దీనికి ఏదైనా ఇంటర్నల్ కమిటీ వేసుకుని అసలు ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు ఉంటే ఒక ఇంటర్నల్ కమిటీ ద్వారా మనం నిర్ణయించుకుంటే బాగుంటుంది. మనం అక్కడ నుంచి మనం ఎక్కడ తీసుకున్నామని అసలు నేను ఆ కారు 1 కోటి రూపాయలు అంటారు. ఆ కారు ముందు గుమ్ముని ఎంత బ్రేక్ ఎంత పోయి ఉంటే ఇప్పుడు
ఉన్న కౌన్సిలర్స్ మొత్తం చూస్తానే ఉంటాడు, పబ్లిక్ కూడా చూస్తానే ఉంటాడు. ఆ రోడ్లో 6-7 బూతులు పెద్ద అవి కమిషనర్కి కానీ, హెల్త్ ఆఫీసర్కి కానీ, మా కౌన్సిలర్స్కి కానీ అందరూ చూస్తానే ఉన్నాం. అవి ఎందుకు మీరు నిన్న పెద్ద గొడవ దాని మీద ఒక ఎస్ఐ గారు ఇదంతా కూడా గొడవ పెద్ద గొడవ అయింది. నేనే ఉండి దాన్ని ఎట్లా సాల్వ్ చేశాను. ఆ గొయ్యలో పుడతానికి మీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఈ లారీ చెత్త ఎత్తుకెళ్ళేదానికి రిపేర్ సెక్షన్ అని 2,35,000 రూపాయలని పెట్టారు. ఏమి లారీకి అసలు లారీ ఎంత ఉంటుంది? ఈ 2,35,000 రూపాయలు రిపేర్ అయింది. ఆల్రెడీ మేడం గారు అప్రూవల్ తీసుకుని అప్రూవల్ పంపించారు, రిపేర్ పంపించాము, వర్క్ జరుగుతుంది. ఇది క్లారిఫికేషన్ కోసం పెట్టాం. కౌన్సిల్ టైం వచ్చింది రాజకీయ నాయకులను ఒక అధికారులు నేను చెప్పలా, అక్కడ ఉన్న పరిస్థితులు ప్రభావంతో ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్నప్పుడు అసలు ఇక్కడ దాకా రావడానికి ప్రధాన కారణం మీ డిపార్ట్మెంట్ అడిగే హక్కు మాకు ఉంది. నేను లాస్ట్ టైం కూడా ఇంతమంది మాట్లాడినా కనీసం ఇంత కూడా మాట్లాడాలా. ఇవాళ సందర్భాలు ఏంటంటే ఆక్యుపేషన్ స్థలాన్ని నేను గత 2015 నుంచి మాట్లాడుతుంటే చాలా మంది నేను వాళ్ళతో కలిసిపోయిన అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కనీసం ఎన్నోసార్లు ఒక సర్వేలకు కానీ వీళ్ళకి కానీ ఎన్నోసార్లు చెప్పా, కనీసం దాని ఇంతవరకు యాక్షన్ లేదు. 20 నిమిషాలు కాకముందే నీకు పక్షపాతం మాట్లాడితే నా సొంతమా లేకపోతే నా ఇంటికి చేసుకుంటున్నానా లేకపోతే నా చుట్టూ ఇంటికి చేసుకుంటున్నాను మేడం. బాగు చేసేవాడు బాగు చేసుకుంటున్నాను చక్కగా. కష్టం సందర్భంగా వాళ్ళ పార్టీ ప్రాబ్లం వచ్చింది మేడం. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే పార్టీ ప్రాబ్లం బాగా ఎప్పుడైతే వచ్చింది. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా నీట్ గా చేసుకుంటే పార్కింగ్ పెట్టుకుంటానికి బడి పెట్టుకుంటానికి రోడ్డు కట్టడం లేకుండా కోసం పాపం చేశారు. దానికి మనం అడ్డుపడటం అనేది ఎంతవరకు సమర్థిస్తాం. మున్సిపాలిటీ దాంట్లో వీళ్ళు శుభ్రం కోసం అవన్నీ ప్లాస్టిక్ చేసుకున్నారు బాగా. ఆ చర్చి పక్కన కంటిన్యూషన్ 2 పానీపూరి బళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడు గత 10 సంవత్సరాల నుంచి పెట్టుకుంటానే ఉన్నారు అక్కడ. వీళ్ళు ఎప్పుడైతే ఇదంతా చేశారో ఆ పానీపూరి బళ్ళు మొత్తం తీపిచ్చేశారు. ఏంటయ్యా అని అడిగితే ఇది మేము చేర్చుకున్నాం, ఇది మాది, మీరు పెట్టవద్దు తీసేయండి అన్నారు. దాన్ని ఏం చెప్తారు? దాన్ని ఏమంటారు అంటే మున్సిపాలిటీ సరౌండింగ్ లో మన ప్లాస్టిక్ కానీ ఏదైనా ఇబ్బందిగా ఉంటే మనం చేసుకున్నదంతా మంది అయిపోయిందా? మనం ఒక్కరిదైనా అయింది, మనం ఒక్కరిదే పెట్టుకుంటాం, మున్సిపాలిటీ రోడ్డు అవుతుంది. ముందుగా తెనాలి పుట్పల్లి ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ రోజున సాధారణ సమావేశం మొత్తం 22 అంశాలు ఆమోదించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరికీ ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కాటూరు ఆర్ట్స్ గ్యాలరీలో 2025 సంవత్సరంలో నిర్వహించిన ముఖ్య కార్యక్రమాలను ప్రతిబింబించే క్యాలెండర్ గ్యాలరీలలో ప్రదర్శనలో ఉన్న కళాఖండాలను ప్రతిబింబించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలతో కూడిన ప్రత్యేక క్యాలెండర్, ఐరన్ స్క్రాప్ తో రూపొందించిన విగ్రహాలతో మరొక ప్రత్యేక క్యాలెండర్ ను తెనాలి ప్రముఖులు ఆవిష్కరించారు. బుధవారం కాటూరు ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమారి, దళిత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజర్లమూడి కృష్ణాచారి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, సినీ దర్శకులు దిలీప్ రాజా, ప్రముఖ పారిశ్రామికవేత్త మునగాల శ్యామ్, గణేష్ యూత్ వీరవల్లి మురళి, నాజర్పేట లక్ష్మీ నరసింహ దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, గానకళ రత్న మెప్పటి సత్యనారాయణ, సహజ కవి అయినాల మల్లేశ్వరరావు తదితర ఆత్మీయ మిత్రుల సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరణ ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం అతిథులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. కాటూరు ఆర్ట్ గ్యాలరీలోని విగ్రహాలు సజీవంగా కనిపిస్తాయని ప్రశంసించారు. ముఖ్యంగా నూతనంగా ఆవిష్కరించిన 20 టన్నుల ఐరన్ స్క్రాప్ తో రూపొందించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం అత్యంత అద్భుతంగా ఉందని కొనియాడుతూ శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలను అభినందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఇలాంటి అపూర్వ కళాఖండం ఎక్కడా చూడలేదని, ఈ విగ్రహాన్ని నూతన రాజధాని ప్రాంతంలో ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఇక దళిత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజర్లమూడి కృష్ణాచారి మాట్లాడుతూ కాటూరు ఆర్ట్ గ్యాలరీ తెనాలి ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇనుమడింప చేస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సందర్శించాల్సిన గ్యాలరీ అని పేర్కొన్నారు. కళారత్న వెంపటి సత్యనారాయణ కాటూరు శిల్పాలపై కవితను చదివి ప్రేక్షకులను విశేషంగా అలరించారు. తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ కాటూరు ఆర్ట్ గ్యాలరీ కాదని, తన దృష్టిలో ఇది కాటూరు ఆర్ట్ గ్యారేజ్ అని వ్యాఖ్యానించారు.
ఇక పనికిరానివిగా భావించే నట్లు, బోల్ట్లు, ఆటోమొబైల్ భాగాల్లో ఉపయోగించి అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించడం తెనాలికి గర్వకారణమన్నారు. గణేష్ యూత్ వీరవల్లి మురళి మాట్లాడుతూ 2025 నుంచే కాటూరి వారితో తనకు పరిచయం ఉందని, అప్పటి నుంచి అనేక విగ్రహాలు వారి వద్ద తయారు చేయించానని, ప్రతి శిల్పం సజీవంగా జీవకళ ఉట్టిపడేలా ఉంటుందని ప్రశంసించారు. సినీ దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించి ఇక్కడి కళాఖండాలు చూసిన తర్వాత శిల్పకారుడు కాటూరి వెంకటేశ్వరరావు జీవితంపై ఒక కథను రూపొందించి సినిమాగా తీయాలనే ఆలోచన కలిగిందన్నారు. ఇక్కడ ఈ యొక్క కట్టడం ఏదైతే ఉందో, ఏదైతే ఛత్రపతి శివాజీ గారు ఎవరైతే ఉన్నారో తల్లి తీర్చిదిద్దినటువంటి గొప్ప యోధుడు ఆయన. జిజియాబాయి ఆయన తీర్చిదిద్దింది. అందరిలాగా తండ్రులు లేకపోతే పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి గారంగా పెరిగినాడు కాదు ఆయన. కాబట్టి ఛత్రపతి శివాజీ అనగానే ఒక పోరాట యోధుడు. అటువంటి పోరాట యోధుడిని తెనాలిలో ఉన్నటువంటి మన కళాకారులు, తెనాలి కళలకు కాణాచి అంటారు. కానీ ఈ కళ ఇంత బాగా ఆ కలర్స్ కానీ శిల్పకళ, ఆ శిల్పకళ కూడా చాలా కష్టతరమైనటువంటిది. ఆ కూర్పు కానీ, ఆ కలర్స్ కానీ, ఆ డిజైన్ కానీ మొత్తం మీద చూసినప్పుడు ఒక సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యోధుడు ఛత్రపతి శివాజీ గారు ఇవాళ మన కళ్ళ ముందు సాక్షాత్కరించినట్టుగా, మనం కళ్ళ ముందు ఆయన కదిలి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ విగ్రహాన్ని కనుక చూసినట్టయితే కనుక నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కనుక చూస్తే ఖచ్చితంగా రాజధానిలో దీని స్థలం కేటాయించి మీ పేరు సార్థకత, మీ కుటుంబం పడ్డ కష్టం, మీరు పడ్డ కష్టం, మీ అందరి యొక్క సహకారంతో తప్పనిసరిగా ఇటువంటి కళాఖండాన్ని రాజధానిలో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఛత్రపతి శివాజీ గారి విగ్రహం తయారు చేశారు అంటే చాలా గొప్ప విషయం. చిన్నప్పుడు నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని, ఎట్లాగంటే ఒక గ్యారేజ్లో ఒక నట్లు బోల్ట్లు మాట్లాడుకుంటున్నాయంట. ఎప్పుడు ఏమని, మన పని అయిపోయింది, వేస్ట్, మనం ఇక ఏంటి పరిస్థితి అంటే ఒక కళాకారుడు వచ్చి, కాదు మీరు ఇంకా కళగా మారలేదు, మీరు వేస్ట్ అని అనుకోకండి, కళగా మారలేదు అని చెప్పి వాటిని సుత్తి దెబ్బలతో అట్లాగే వాటిని ఒక చోటకి చేర్చి అందంగా మార్చారట. కళ అనేది ఒక వ్యక్తి చూసే ఆలోచన దృక్పథాన్ని బట్టి ఉంటుంది, ఏది వేస్ట్ కాదు. అది నిరూపించారు ఈరోజు మన కాటూరి వారు. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం కూడా. కారణం ఏంటంటే నా కార్యాలయంలో కూడా ఉన్న 4 సింహాల బొమ్మ వారు డొనేషన్ ఇచ్చిందే. ఆ ప్రేమ కూడా ఉంది నాకు. కళాకారుడి యొక్క శక్తిని, ఈ తెనాలి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా వారు కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, ప్రతిరోజు కూడా ఒక కొత్త ఆలోచనతో ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీకి వస్తే కళ్ళు తిరిగిపోయే విధంగా, ఇది ఒక కళాకారుడికి ఇది సాధ్యమా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇలా చేయగలరు. ఎందుకంటే ఏదైతే చరిత్రలో ఒక గొప్ప మహనీయులుగా మన దేశం కోసం పోరాడిన వారు, భారతదేశం మన స్వతంత్రం కోసం పోరాడిన వారు, వారందరూ కూడా ఈ మానవాళి ఉన్నంత కాలం చరిత్రలో వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప మహనీయులుగా నిలవాలి అనే దాంట్లో అంబేద్కర్ గారు నిజంగా ఆయనే ఇక్కడికి వచ్చి నిలబడ్డారా, ఆయనే కూర్చున్నారనే విధంగా ఈరోజు తెనాల్లో ఈ ఆటో నగర్లో ఒక గొప్ప చరిత్రని ఇవాళ కాటూరి వెంకటేశ్వర గారు నెలకొల్పారు. ఇంతకుముందు ఎవరు చేసి ఉండనటువంటి, చేయటానికి ప్రయత్నం కూడా చేయలేనటువంటి కళాఖండాలు తయారు చేసి ఇక్కడ మరి ప్రతిష్ఠించాలనుకుంటున్నాం. దాంట్లో మొట్టమొదటి భాగంగా ఈ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మరి తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. మరి కళ్ళకు కాణాచి అయిన తెనాలి ఖ్యాతిని ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం ఇప్పుడే ప్రపంచ విఖ్యాతి చెందుతూ తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. ఎక్కడెక్కడి నుంచో అభినందనల వెల్లువ మా కాటూరి ఆర్ట్ గ్యాలరీకి వస్తున్నాయి. నిన్ననే ఒక అవార్డు సంస్థ నిన్న సాయంత్రం ఫోన్ చేసి, విశ్వగురు అవార్డు సంస్థ, వారు నాకు ఇచ్చిన మాట ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా మీరు విశ్వగురు అవార్డుని రేపు ఈ ప్రోగ్రాం తిరుపతిలో తీసుకోబోతున్నారని అని వారు చెప్పడం జరిగింది. ప్రపంచ చరిత్రను ఏ విధంగా అయితే చదువుకుంటున్నామో, ఒక శిల్పాన్ని చూసినప్పుడు ఆ శిల్పం ఈనాటికి కనిపిస్తుంది, కానీ గత కాలంలో ఉండేటటువంటి చరిత్ర మొత్తం భవిష్యత్ తరానికి భద్రం చేసేటటువంటిది శిల్పం. అటువంటి శిల్పాన్ని కాటూరి వారు ఆర్ట్ గ్యాలరీలో చేసి ఇది ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహాలు, ప్రపంచంలో అత్యధికమైనటువంటి విగ్రహాలు ఉన్నవి బుద్ధుడి విగ్రహాలు.
బుద్ధుడి తర్వాత ఉండేటటువంటి విగ్రహాలన్నీ అంబేద్కర్ విగ్రహాలే. అటువంటి అంబేద్కర్ విగ్రహాలను రకరకాలుగా తీర్చిదిద్ది రూపురేఖలు ఇలాగే ఉంటాడు అంబేద్కర్ అనేటటువంటి విధంగా చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దినందుకు కాటూరి శిల్పశాలను ముఖ్యంగాను కాటూరి వెంకటేశ్వరరావు గారి వారి తనయులు హర్ష వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మొట్టమొదటి నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాక నేను సినిమా వాడిని కాబట్టి బొమ్మ అని ఒక కథ రాసుకున్నా. ఆ బొమ్మతోనే నేను సినిమా కూడా తీయబోతున్నా. ఏంటంటే కాటూరి గారి క్యారెక్టర్ ఉంది, క్యారెక్టర్ పేరు వీటూరి. ఒక బొమ్మ లేచి వచ్చి ప్రాణం పోసుకుని వచ్చి కాటూరి గారిని లేపి, నీకేను ఇంట్లో పడుకున్నావు, నిద్ర శుభ్రంగా పోతున్నావు, వాన వచ్చినా వరద వచ్చినా ఎండ వచ్చినా సుఖంగా ఉంటున్నావు, నేను మాత్రం ఎండలో ఉండాలా, ఎందుకు నన్ను ఇట్ట పెట్టావని అట్ట టాస్క్ మొదలవుతుంది, కామెడీ టాస్క్. ఆ విధంగా కథను నేను రూపొందించా. చివరికి కాటూరి గారు ఏ విధంగా చేస్తాడన్నది సినిమాలో చూస్తాం. ఇది అక్టోబర్లో స్టార్ట్ అవుద్ది, ఇప్పుడున్న 2 సినిమాలు అయిపోయినాక. కాబట్టి కాటూరి గారు అనే ఆయన ఒక వ్యక్తి కాదు, తెనాలికున్న సంపద. నూతన సంవత్సర క్యాలెండర్కి ఈరోజు కాటూరి వెంకటేశ్వరరావు గారి శిల్పశాలకి రావడం జరిగింది. తెనాలిని ప్రపంచవ్యాప్తంగా చూపించే కార్యక్రమంలో వెంకటేశ్వరరావు గారు ఎన్నో రకాలు శిల్పాలను తయారు చేశారు. సో ఇందాక మురళి గారు చెప్పినట్టుగా ఇది తెనాలి ప్రజలందరికీ తెలుసుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతుందో. సో స్కూల్ పిల్లలతో పాటు ఇతర ప్రజలను కూడా పిలిచి ఈ కళావేదికను చూపించి ఈ గర్వమైన ఈ శిల్ప కళావేదికను అందరినీ తెలియజేసినట్టుగా నేను కోరుతున్నాను. ఇటువంటి మహా సృష్టికర్త నా బాల్యమిత్రుడు అవ్వటం నేను కూడా చేసుకున్నా, గత జన్మలో చేసుకున్నా. అదృష్టం ఉంటేనే కానీ ఇటువంటి వాళ్ళు దొరకరు. అటువంటి గొప్ప వ్యక్తి, ఆ బ్రహ్మ మనిషిని ఎలా సృష్టిస్తాడో వీడు కూడా అటువంటి వ్యక్తి. కాకపోతే అతను ప్రాణం పోస్తాడు, మనవాడు అంత దూరం ఇంకా రాలేదు. అటువంటి మహా వ్యక్తి నా స్నేహితుడు అవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. గుప్తుల కాలంలోని స్వర్ణయుగం పరిపాలనను మరలా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలు చూడగలుగుతున్నామని సుల్తానాబాద్ లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జనవరి 2026 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉండగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముందస్తుగా డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీకి ప్రాధాన్యత కల్పించిన క్రమంలో బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుల్తానాబాద్ లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వృద్ధులకు అందుతున్న పెన్షన్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేసిన తీరును వివరించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు నాయకత్వంలో మెగా డీఎస్పీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన విధానాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పార్టీలకు అతీతంగా పేద వర్గాలకు సంక్షేమం పంచుతున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో పట్న పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ కుదూస్, రావి చిన్ని, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు, దల్కుతి రమేష్, అశోక వర్ధన, జొన్నాదుల మహేష్ తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకవేళ 1వ తారీఖు సెలవు వచ్చినట్లయితే ఏ రకంగా అయితే ఈ రోజు మేము 31వ తారీఖు మీకు పెన్షన్ ఇస్తా ఉన్నామో, ఈ రాష్ట్రం మొత్తంలో కూడా అందరూ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే మీరు గెలిపించుకున్నారో, ఎవరైతే పార్టీ పరంగా నాయకత్వం వహిస్తా ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి కాకుండా ప్రతి ఒక్కరి చేత కూడా మీ అందరికీ కూడా 25 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ ని 4000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రోజున 4000 రూపాయలు ఇవ్వటమే కాకుండా ఎవరైతే దురదృష్టవశాత్తున వికలాంగులుగా జన్మించారో, వికలాంగులుగా మారారో, ప్రమాదవశాత్తున వారందరికీ కూడా 3000 నుంచి 6000 రూపాయలు చేసిన ఘనత, మంచం మీద కదలలేనటువంటి పరిస్థితి, ఇంకొక మనిషి ఉంటే కానీ బతకలేనటువంటి పరిస్థితి ఎవరికైతే కల్పించబడిందో వారికి 15000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, చంద్రన్న నాయకత్వాన్ని అని చెప్పి మనందరికీ గుర్తు చేయాలని చెప్పి క్రమం తప్పకుండా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను కదా అని చెప్పి ఆ రోజున ఎప్పుడైతే ప్రకటించాడో, ఎన్నికల ముందు 3 నెలల ముందర ప్రకటిస్తే ఎన్నికల తర్వాత ఆ 3 నెలలకు కూడా అన్నమాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా.
మంచినీటి రక్షిత మంచినీటిని అందించే విషయంలో కానీ, వైద్యం అందించే విషయంలో కానీ ఎక్కడ కూడా ఏమరపాటు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా మీ అందరికీ వైద్యం అందేలాగా, ఒకవేళ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఈ యొక్క తెనాలి పట్టణంలోనే ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయని చెప్పి ఆ రకంగా దాదాపు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున ఆరోగ్యాన్ని అందుకున్నటువంటి, వైద్యాన్ని అందుకున్నటువంటి ప్రజలు మీ అందరూ కూడా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. 5 ఏళ్ల వైసీపీ విధ్వంసకర పాలన నుంచి అన్ని రంగాలను వికాసం వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నడిపిస్తుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నొక్క ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం పెద్ద గాదేలవరు గ్రామంలో బుధవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ నగదును, చెక్కులను అందజేశారు. ముందుగా గ్రామంలో ఎస్టీ కాలనీలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ఆనందబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో వేమూరు నియోజకవర్గంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు సరఫరా పనులతో పాటు గ్రామాలకు వచ్చే ప్రధాన రహదారులు నిర్మించడం వంటి పనులు ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొడ్డుపాటి పూర్ణకుమారి, సర్పంచ్ రమాదేవి, మాజీ సర్పంచ్ కంటమనేని ప్రభావాని, కూటమి పార్టీ నాయకులు కంటమనేని రాహుల్, తమ్మా శివారెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీమన్, బాలకోటిరెడ్డి, వెంకట్రెడ్డి, దేవిరెడ్డి, నాగేశ్వరరావు, మోహన్ రెడ్డి, కేలం శ్రీను, పోకల శ్రీనివాసరావు, ఎంపీడీఓ తహసీల్దార్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు కానీ, అధికారులు కానీ అందరూ కూడా నిమగ్నమై ఉంటారు. ఒకరోజు ముందుగానే పాత సంవత్సరానికి విడిపోయి పలుకుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పెన్షనర్లు కానీ, ప్రజలు కానీ పండుగ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక రోజు ముందుగానే పంపిణీకి శ్రీకారం చుట్టాము. ఈరోజు ప్రతి నెల కూడా 1వ తేదీ ఆదివారం కానీ ఏదైనా సెలవుదినం వస్తే ముందు రోజే ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులకి ఆ విధంగా ముందు ఇచ్చే సౌలభ్యం లేదు. పెన్షనర్లకు మాత్రం ముందుగానే అందజేస్తున్నటువంటి రాష్ట్రం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. 3,11,26,000 ఒక చుండూరు మండలంలోనే పెన్షన్ పంపిణీ జరుగుతామని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు పెదగానగూడ గ్రామంలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు 21,60,500. చిన్న గ్రామం ఇది, మైనర్ పంచాయతీ. ఇక్కడ ఇస్తున్నటువంటి పెన్షన్లు 21,60,500 రూపాయల పెన్షన్ ఇక్కడ ఇస్తా ఉన్నాం. ఈ విధంగా ఇంత ముందు చెప్పినట్టుగా భారతదేశంలో రికార్డు స్థాయిలో పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ నుంచి పెంచిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో. 3 నెలలు పెన్షన్ 7,000 రూపాయలతో మొదలుపెట్టినటువంటి స్కీమ్ ఏదన్నా ఉందంటే పెన్షన్ల కార్యక్రమం. అన్నదాత సుఖీభావ కింద మీ ఖాతాలో జమ చేస్తున్నా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ 2 విడత దాదాపు 47 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభావ కింద ఈ పథకాన్ని అందించాం. మహిళలకు స్త్రీ శక్తి ద్వారా ఫ్రీ బస్ పాస్ సౌకర్యం కలిగించాం. పెన్షన్లు అందిస్తా ఉన్నారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికీ రాష్ట్రంలో 2 కోట్ల సిలిండర్లు సంబంధించినటువంటి నగదు మీ ఖాతాలకు జమ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ఈ హామీలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తిగా అడుగుపెట్టిపోయింది అభివృద్ధి అనేది. మళ్ళా మన అధికారంలోకి వచ్చినాక ఈ 18 నెలల కాలంలో అభివృద్ధి పట్టాలు ఎక్కింది. అభివృద్ధితో పాటు ముందు చూపు, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పరిపాలన జరుగుతూ ఉంది.
లక్షల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు నిర్మాణం జరగబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో. నిరుద్యోగ యువతకి లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల కాలంలో కల్పించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తారు. ఇంత అభివృద్ధి ఒక గ్రామానికి సంబంధించి కనెక్టివిటీ ఇవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ఎవరో కాదు, అది ఒక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే చేయగలుగుతా ఉన్నాం. కూటమి నాయకులు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోకుండా అధికారంలోకి రాగానే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పరిపాలన కొనసాగిస్తున్నారని, 1వ తేదీన పెన్షన్లు అందించే విధానం ద్వారా పాలకులు తమ చిత్తశుద్ది చాటుకుంటున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ కొల్లిపరలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 2026 నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31నే పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి ప్రాధాన్యత కల్పించిన క్రమంలో బుధవారం తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కొల్లిపరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయిలో వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించాలన్నారు. రైతాంగం ప్రజలను కూటమి ప్రభుత్వం ద్వారా లభిస్తున్న ప్రాధాన్యతను వివరించారు. గత వైసీపీ పాలనలో రైతాంగం ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షత, పేదలకు కల్పిస్తున్న ప్రాధాన్యత ఆయా వర్గాల్లో వినియోగించుకుంటూ కూటమి పార్టీలకు రానున్న రోజుల్లో పూర్తి మద్దతు అందించాలని కోరారు. కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు భీమవరపు చిన్న కోటిరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు వంగసామిరెడ్డి మాట్లాడుతూ కూటమి పార్టీల పొత్తు ధర్మంలో పార్టీ శ్రేణులు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయం మేరకు కలిసి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, కొల్లి కోటిరెడ్డి, సల్మాన్ రాజు, బిఎల్ కోటిరెడ్డి, జి చంద్రిక, కంచర్ల అమృతరాజు తదితర పార్టీలోని విధి స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానం నెరవేర్చుకునే దానికి కూటమి ప్రభుత్వం 18 నెలల కాలం పనిచేసిన విధానం గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత, బాధ్యత మనందరి మీద ఉందని భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం పార్టీ పరంగా. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఇప్పుడే పెద్ద సాంబరెడ్డి గారు చెప్పినట్టుగా ఏ రకమైనటువంటి పాలన అందించింది, ఏ రకంగా అన్ని వర్గాలు కూడా నష్టపోయే విధంగా, ప్రకృతి వల్ల నష్టం జరిగేది ఒక వంతు అయితే మొట్టమొదటిసారిగా గత పాలనలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు అసహనానికి గురవడమే కాకుండా ప్రభుత్వమే ప్రజలకి నష్టం జరిగేలాగా వ్యవహరించినటువంటి తీరు మనందరం కూడా చూసాం. గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 3 కోట్ల అన్నం పెట్టే రైతన్న కోసం అన్నదాత సుఖీభావాన్ని తీసుకొచ్చి 20,000 రూపాయలు ఇచ్చినటువంటి ఆ 20,000 రూపాయలు 2 విడతలు ఇప్పటికే 14,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వానికి. అంతేకాకుండా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా, సాంబరెడ్డి గారు చెప్పినట్టుగా 1వ తారీఖు జీతం ఇచ్చినట్టుగా 2 ఎకరాలు కౌలు, ఈ రోజున ఒక్కొక్కడికి 2 ఎకరాలు కౌలు, పంట పండినా పండకపోయినా ప్రకృతి నష్టం చేసినా లేకపోతే ఏదైనా నష్టం జరిగినా కూడా రైతుకి నష్టం జరిగితే అప్పు మిగిలితే కానీ అట్లాంటి పరిస్థితులు కాకుండా ప్రతి నెల కూడా 1వ తారీఖు జీతం పరిశీలించినట్టుగా ఒక్కొక్కడికి 4,000, అదేవిధంగా అంగవికలులు అయితే 6,000, అదే మంచం నుంచి కథలు లేకపోతే 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, చంద్రన్న నాయకత్వాన్ని అని చెప్పి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. సాధికారత తీసుకురావాలి, ఈ సమాజంలో మీకు కూడా ఒక ఉన్నతమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని కలగజేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మన మాజీ మంత్రులు మరి రాజా గారు మరి మన నియోజకవర్గంలో మార్నింగ్ నుంచి మరి తెనాలి టౌన్లో కానీ, తెనాలి రూరల్ మండలం కానీ, ఈరోజు మన మండలం కానీ మరి ప్రతి ఒక్కరిని కలిసి పెన్షన్ పంచి మరి అందరి నాయకులకి ఈ విషయాన్ని తెలియజేయడం అనేది మనందరం కూడా సంతోషించాల్సిన విషయం. పార్టీని ముందుకు నడిపించిన దాంట్లో భాగంగా చిన్న విషయాల్లో సర్దుపై పార్టీని ముందుకు నడిపించిన దాంట్లో మనమందరం కూడా
ఏకాభిప్రాయంతో నడిచి పార్టీని మరి రేపు ఏ దిక్కు జరిగినా మనం గెలిపించుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ తెలియజేసే విధంగా మనం అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ బెట్టింగులకు బానిసై వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన కొల్లిపర పోలీసులు 16 లక్షల విలువైన 96 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, 5,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుని వివరాలు వెల్లడించారు. కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముండంగి గ్రామానికి చెందిన మరి శివగోపి ఈ నెల 19వ తేదీన ఉదయం తన ఇంటికి తాళం వేసి తాళం చెవిని ఇంటి ముందు ముగ్గె గిన్నెలో పెట్టి పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి వచ్చి చూసేసరికి తలుపు తాళం తీసి ఉండడంతో పాటు బీరువా తెరిచి ఉండగా అందులో ఉన్న 60 గ్రాముల బంగారు ఆభరణాలు, 5,000 నగదు చోరీకి గురైనట్లు గుర్తించి అదే రోజు కొల్లిపర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ ఎస్వి ప్రసాద్, డిఎస్పీ బి జనార్దన్ రావు పర్యవేక్షణలో రూరల్ సిఐ షేక్ నాయబ్ రసూల్ మార్గదర్శకత్వంలో సమగ్ర దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ లో అనుమానిత వ్యక్తి గుర్తించి దర్యాప్తు చేశారు. ఇక ఎన్టీఆర్ జిల్లా వాస్తాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన పెనుగొండ మల్లికార్జునరెడ్డి నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు మున్నంగి దొంగతనంతో పాటు తెనాలి మండలం కాఠివరం గ్రామంలో 16 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి వస్తువులు, హాఫ్పేట్లో 250 గ్రాముల వెండి, మేడుకొండూరు మండలం జగడగుండ్లపాలెంలో 20 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు తెలిపారు. ఇక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందుల క్రమంలో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై తెలంగాణ రాష్ట్రంలో పలు కేసులు, గతంలో జైలు శిక్ష అనుభవించినట్లు కూడా సమాచారం ఉందన్నారు. వరుస దొంగతనాల కేసును 10 రోజుల్లోనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి చోరీకి సొత్తును పూర్తిగా రికవరీ చేసినందుకు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, రూరల్ సిఐ షేక్ నాయబ్ రసూల్, కొల్లిపార ఎస్ఐ ప్రసాద్, ఏఎస్ఐ ఏ పోతిరాజు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. సంఘం జాగరముడి కాలు వద్ద బాప్టిజం కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఒక సప్తాహను ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులను, అధికారులను మీడియా సాక్షిగా పాస్టర్లు కోరుతున్నారు. పొన్నూరు నియోజకవర్గం నారాకోడూరుకు చెందిన క్రైస్తవ ప్రచార పాస్టర్లు సంఘం జాగరముడి లాకుల కాలువలో బాప్టిజం ప్రక్రియను ఆ ప్రాంతంలో కొందరు అడ్డుకుంటున్నందున తమకు కాలువలో బాప్టిజం ఇచ్చే కార్యానికి గాను చప్టాను ఏర్పాటు చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను మీడియా ద్వారా కోరారు. వాస్తవ పరిస్థితిని క్రైస్తవ సంఘీయులు మీడియాకు వివరించారు. క్రైస్తవ సోదరులు అందరూ వేసిన ఓటులతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి నేను చెబుతున్న ముఖ్య రిక్వెస్ట్ ఏమిటంటే, ఏ ప్రాంతాల్లో మందిరాలు ఉన్నప్పటికీ అందరి గురించి మేము అక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేయాలి కనుక మేము తెలియజేస్తున్నాము. మాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఏర్పాటు చేసి ఏ నియోజకవర్గాల్లో ఏ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రక్షణ, మారు మనసు బాప్టిజాలు పొందేవాళ్ళు తీసుకోవడానికి అవకాశాలు కల్పించాలని, అతి తక్కువ ఖర్చుతో చిన్న సప్తా కట్టి ఏర్పాటు చేస్తే మేము కూడా మా కార్యక్రమాలు నిర్వీర్యంగా కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుందని, ఇలాగ మాకు ఎంతో కష్టపడి సువార్త సేవ చేస్తే మరి త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్న వాళ్ళు చాలామంది మార్చబడతా ఉంటారు. దయచేసి అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేకూర్చవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దుగ్గిరాల మండలంలోని గ్రామాల్లో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి అర్హులైన పింఛన్దారులకు నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల తెదేపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఎంపీటీసీ సభ్యులు విశ్వనాథంపల్లి శివకుమార్, పంచాయతీ కార్యదర్శులు తెనాలి మురళి, వెంకట్రావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండలంలో మొత్తం 9,025 పెన్షన్లు గాను 3,85,11,000 రూపాయలు పంపిణీ చేశారు. తొలి రోజునే పెన్షన్ పంపిణీ 95% పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జబీన్, శ్రీయానిత, శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ రోజు దిగ్రియాల గ్రామంలో కూటమి ప్రభుత్వ నాయకులతో, అధికారులతో కలిసి పెన్షన్ను అందించడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది పెన్షన్ను అందిస్తున్నారు.
1వ తారీఖు నూతన సంవత్సరం అని ఒక రోజు ముందే పింఛన్ను అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 3,000 ఉన్న పింఛన్ని 4,000 చేయడం జరిగింది. వికలాంగులకి 3,000 ఉన్న పింఛన్ని 6,000 చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం, అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి. కూటమి నాయకులందరం కలిసి పెన్షన్దారులకి ఉదయాన్నే ఇవాళ దుగ్గిరాల మండలంలో గొడవర్రు, చిన్నపాలెం అలాగే దుగ్గిరాల గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మన నియోజకవర్గాన్ని నారా లోకేష్ గారు మోడల్ నియోజకవర్గంగా చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. అలాగే ఏదైతే నారా లోకేష్ గారు యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఈరోజు 10 లక్షలకు పైగా పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టబోతున్నారు. అలాగే మన అమరావతి, పోలవరం నిర్మాణం జరుగుతుంది. మన నియోజకవర్గంలో చూసుకుంటే మోడల్ లైబ్రరీ కానీ, మోడల్ స్కూల్ కానీ, నిర్మర్లో ఇలా స్టేడియం డెవలప్మెంట్ చేయడం కానీ చూస్తున్నాము. మండల పార్టీ అధ్యక్షురాలు అలాగే మన మండల ఎంపీపీ గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమం గొడవర్రు, చిన్నపాలెం, దుగ్గిరాల గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ మన పెన్షన్స్ వచ్చేప్పటికి 9,025 పెన్షన్స్ మనం అంటే వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు కానీ, టాడీ ట్యాబర్స్ కానీ, చేనేత కార్మికులు కానీ అందరికి కలిపి మనం 9,025 పెన్షన్స్ ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి టోటల్ అమౌంట్ వచ్చేప్పటికి 3,85,11,000 రూపాయలు అనేది మనం పంపిణీ చేయడం జరుగుతుంది. దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో బుధవారం కళా వాచస్పతి కొంగర జగ్గయ్య శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి గణిత ఉపాధ్యాయులు ఎం శ్రీధర్ స్వాగతం పలకగా సభ ప్రారంభికులుగా మండల విద్యా వనరుల అధికారి కాజా శ్రీనివాసరావు హాజరయ్యారు. అదేవిధంగా జగ్గయ్య సాహిత్య పర్ణులు మన్నే శ్రీనివాసరావు అధ్యక్షులుగా విశ్రాంత ప్రొఫెసర్ బి లలితానంద ప్రసాద్ వ్యవహరించగా ముఖ్య అతిథిగా విశ్రాంత ఉపాధ్యాయులు బొల్లిముంత కృష్ణ హాజరయ్యారు. తదుపరి వచ్చిన అతిథులకు సాలువలతో సన్మానించి రచించిన పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా విలువలు పాటిస్తూ, నైతికత పాటిస్తూ, ప్రమాణాల నుంచి వైదొలగకుండా అందరికీ ఉపయోగించేవి, అందువలన సామాన్య మానవుడికి ఉపయోగించేవి తెలిసినా తెలుసుకునే నిరంతర ప్రయత్నం చేసేవాడే నిజమైన సంపాదకుడు మన జగ్గయ్య గారు. అలాగే సంపద ఉన్నది అంటే దాని యొక్క సార్థకత ఏమిటి అంటే దాన్ని తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం, అందున అవసరమైన వారి కోసం ఉపయోగించినప్పుడే ఆ సంపదకు సార్థకత. 47-48 మధ్య ఆయన ఇక్కడ పనిచేశారు మన స్కూల్లో టీచర్గా. ఆయన ఇంగ్లీషు, చరిత్ర చెప్పేవాడు. ఇక్కడ ఉండగా ఆయన అంతకుముందు ఏమైనా మధ్యలో ఇంటర్మీడియట్ బ్రేక్ వచ్చింది ఆర్థిక ఇబ్బందుల వల్ల. వస్తే ఆయన దేవాభిమాని అనే పత్రిక ఉపసంపాదకుడిగా పనిచేశారు జీతం మీద. వారపత్రిక సంపాదకుడిగా పనిచేశాడు ఆయన. ఆ దేశాభిమానం చల్లా జగన్నాథరావు గారి సంపాదకత్వం వచ్చే దినపత్రిక, దానికి ఉపసంపాదకుడిగా పనిచేశారు. అప్పుడు చేశారు 47-48 వరకు. ఇక్కడ 40 తర్వాత భారతదేశం మొత్తం ఆకాశవాణికి సంబంధించి ఉద్యోగం రాత పరీక్ష జరిగితే ఇండియా మొత్తం మీద ఫస్ట్ వచ్చారు ఆయన. జరిపింది మీ హై స్కూలే కాబట్టి మీ హై స్కూల్కి గొప్పతనం. జయంతి సభ జరిపింది మీ హై స్కూల్లోనే. ఎవరు ఇంతకు ముందు కూడా జరపలేదు, జరిపారు కాబట్టి ఎవరికి మీ చెందుతుంది. జగ్గయ్య గారు ఈ స్కూల్లోనే చదివారు, ఈ స్కూల్లోనే ఉపాధ్యాయులుగా పనిచేశారు. అందులో మీరందరూ అబ్బాయి మీరు మీ వయసు అప్పుడే ఆయన చిగుడు చదివింది. మీకు ముఖ్యంగా చెప్పాలి, ఆయన పుస్తకాలు చాలా ఎక్కువగా చదివేవారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. తెరాలి నియోజకవర్గంలో విస్తృతంగా పెన్షన్ల పంపిణీ సేవల్లో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్. వివరాలు వెల్లడించిన 1 సిఐ మల్లికార్జునరావు. వార్డు సమస్యలపై గలం ఎత్తిన కౌన్సిలర్లు, వివరణ ఇచ్చిన అధికారులు. కౌన్సిల్ సమావేశంలో అజెండా అంశాల ఆమోదం.
పట్న ప్రముఖుల సమక్షంలో కాటూరు ఆర్ట్ గ్యాలరీస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రిని నానకునేని రాజ్కుమారి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.